యూపీ యాదవ్స్తో జరిగిన క్లోజ్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం 3 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. చివరి 3 మినిట్స్లో కార్నర్ చూపించిన మ్యాచ్ ఫ్యాన్స్కి మాత్రం మామూలు థ్రిల్ అవ్వలేదు. సో యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో లీడ్ చూసుకుంటే మన వాళ్ళు ఈ మ్యాచ్ ఈజీగా గెలిచేయాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో టైటన్స్ టీం యూపీ యాదవ్స్ టీంని బాగా డామినేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ అయ్యే టైంకి చాలా లీడ్లో కూడా ఉన్నారు. కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో 10 మినిట్స్ గేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ మన వాళ్ళని బ్యాక్ ఫుట్ మీద పెట్టేసింది. ఇన్ఫాక్ట్ చాలా క్విక్గా ఆల్అౌట్ అయిపోయారు. అలాగే తర్వాత చూసుకున్న డౌన్ఫాల్ కంటిన్యూ అయింది. మరి ఆల్అౌట్కి క్లోజ్గా వచ్చేశారు. సో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి తెలుగు టైటన్స్ స్కోర్ 17 పాయింట్లుగా ఉంటే యూపీ యాదవ్స్ టీం 10 పాయింట్లు సాధించగలిగింది. కానీ నెక్స్ట్ 17 మినిట్స్లో కంప్లీట్ ఆపోజిట్. తెలుగు టైటన్స్ టీం కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించారు. అంటే 17 నుండి 21కి వెళ్లారు. కానీ యూపీ యాదవ్స్ టీం చూసుకుంటే ఈ 17 మినిట్స్ గ్యాప్లో ఏకంగా 20 పాయింట్స్ సాధించారు. అంటే 5 టైమ్స్ మోర్ దెన్ తెలుగు టైటన్స్ టీం. సో లాస్ట్ 3 మినిట్స్ ఉందనగా తెలుగు టైటన్స్ టీంకి మరో పెద్ద వాటం వస్తుందేమో అనుకున్నాం. ఎందుకంటే స్కోర్ 21-30. అంటే యూపీ యాదవ్స్ టీం మనకంటే 9 పాయింట్ల లీడ్లో ఉన్నారు. కానీ ఈ టైంలో ది లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మంజీత్ ఒక మైండ్ బ్లోయింగ్ రైడ్ చేశాడు. అసలు యూపీ యాదవ్స్ డిఫెండర్స్ అందరికీ షాక్ ఇస్తూ ఒకే రైడ్లో 6 పాయింట్లు సంపాదించాడు. సో రెండోసారి ఆల్అౌట్ ప్రమాదంలో పడి భారీ తేడాతో ఓడిపోతుంది అనుకున్న తెలుగు టైటన్స్కు మంజీత్ ఊపిరిపోశాడు. ఆ రైడ్లో చాలా డీప్గా వెళ్ళి బోనస్ పాయింట్ తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ చైన్ నుంచి జంప్ చేశాడు. అండ్ దెన్ సెకండ్ హాఫ్ లేయర్ డిఫెన్స్ నుంచి కూడా తప్పించుకుని మిడ్ లైన్ క్రాస్ చేశాడు. సో నిజంగా ఈ రైడ్లో మంజీత్ ఒక పాకెట్ డైనమైట్లా కనిపించాడు. ఇన్ఫాక్ట్ ఇదే మ్యాచ్లో అంతకుముందు ఒక రైడ్లో డుక్కీ కూడా చేశాడు. సో మంజీత్ దగ్గర ఎక్కువ రీచ్ లేకపోయినా ఆ స్కిల్స్ ఉన్నాయి. అండ్ ఆ స్కిల్స్ ద్వారానే ఒక సెన్సేషనల్ రైడ్ చేశాడు. సో ఇప్పటివరకు పీకే లిస్టులో ఒక రైడ్లో 6 పాయింట్లు స్కోర్ చేయడం ఇది కేవలం థర్డ్ టైం మాత్రమే. ఐ థింక్ ప్రీవియస్గా పర్దీప్ నెర్వాల్ మరి 3 గోల్స్ చేశారనుకుంటా. సో మంజీత్ చేసిన ఈ సెన్సేషనల్ రైడ్ అయితే ఒక్కసారిగా మన తెలుగు టైటన్స్ టీంని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చింది. 9 పాయింట్ల డిఫరెన్స్గా ఉన్న స్కోర్ ఆ తర్వాత ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ వెంటనే మన వాళ్ళు యూపీ యాదవ్స్ టీం నాల్అౌట్ చేయడం వల్ల 1 పాయింట్ లీడ్లోకి కూడా వెళ్ళారు. బట్ చివరిలో చూసుకుంటే మిస్ ఫైర్. లాస్ట్లో 1 పాయింట్ లీడ్ ఉందనగా సాగర్ అడ్వాన్స్ టైకిల్ చేశాడు. దీంతో స్కోర్ ఎక్కువ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ రైడ్లో చూసుకుంటే విజయ్ మాలిక్ వెళ్ళి బ్యాలెన్స్ కోల్పోయి లాబీలోకి వెళ్ళిపోయాడు. దీంతో యూపీ యాదవ్స్ టీం 1 పాయింట్ లీడ్లోకి వెళ్ళిపోయింది. అండ్ చివరిలో మన వాళ్ళు బాక్ లైన్ దగ్గర పట్టుకుందామని వర్కౌట్ కాలేదు. మరో 2 పాయింట్స్ పోయాయి. సో ఓవరాల్గా మన వాళ్ళు చివరిలో చేసిన తప్పు వల్ల మంజీత్ సూపర్ రైడ్ వేస్ట్ అయిపోయింది. మిగిలిన అతని సూపర్ రైడ్ కోసం ప్రాణం పెట్టేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే రైట్ తర్వాత చూసాం అతనికి ఇంజరీ అయింది. చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ సరిగ్గా నడవలేకపోయాడు. సో మంజీత్ అయితే సూపర్ రైడ్లో జంప్ చేసిన తర్వాత చాలా ఆక్వర్డ్గా ల్యాండ్ అయ్యాడు. బట్ స్టిల్ మిడ్ లైన్కి రీచ్ అయ్యి తెలుగు టైటన్స్ టీంకి హోప్ ఇచ్చాడు. కానీ చివరిలో మిస్టేక్స్ వల్ల మ్యాచ్ పోయింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా రాణించిన మన డిఫెండర్స్ సెకండ్ హాఫ్లో చేతులు ఎత్తేశారు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన గగన్ గౌడని మన వాళ్ళు అసలు పట్టుకోలేకపోయారు. అతను ఒక్కడికే 15 పాయింట్లు సమర్పించుకున్నారు. సో మన వాళ్ళైతే గత కొన్ని మ్యాచ్లు ఇదే రిపీట్ చేస్తున్నారు. సబ్స్టిట్యూట్గా వచ్చిన రైడర్కి ఎక్కువ పాయింట్లు ఇచ్చేస్తున్నారు. కానీ మెయిన్ రైడర్స్ని మాత్రం బాగా పట్టేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో గగన్ గౌడ వంటి చేతి యూపీ యాదవ్స్ టీంని గెలిపించడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ చివరిలో మన తెలుగు టైటన్స్ టీంకి లక్ కూడా కలిసి రాలేదు. రిఫరీ యూపీ డిఫెండర్ నితీష్కి ఎల్లో కార్డు ఇచ్చాడు. అంటే అతను 2 నిమిషాల పాటు బెంచ్ మీద కూర్చోవాలి. బట్ 2 నిమిషాల పాటు అతను మ్యాట్ మీద ఉన్నట్టు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మ్యాట్ మీద 5 మెంబర్స్ డిఫెన్స్ చేస్తున్నప్పటికీ బోనస్ లైన్ యాక్టివ్గా ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో కూడా మన టైటన్స్కి బోనస్ పాయింట్ రాలేదు. సో మంజీత్ సూపర్ రైడ్ అలాగే తర్వాత నితీష్కి ఎల్లో కార్డు తెలుగు టైటన్స్కి లక్ రూపంలో కలిసి వచ్చాయి. కానీ తర్వాత చూసుకుంటే వెంటనే దరిద్రం కూడా వచ్చేసింది మనకి. మెయిన్లీ మ్యాట్ మీద చాలా తెలివిగా రైడ్ చేసి విజయ్ మాలిక్ కూడా బ్యాలెన్స్ కోల్పోయాడు. సో ఫస్ట్ షూర్ మన వాళ్ళైతే చివరిలో నెవర్స్ని హోల్డ్ చేసుకోలేకపోయారు. దీనివల్ల వరుసగా 2వ పరాజయం ఎదురైంది. ఇక ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే తెలుగు టైటన్స్ టీం 4th ప్లేస్లో ఉన్నారు. 49 పాయింట్లు సాధించి స్టిల్ ప్లే ఆఫ్స్కి దగ్గరలోనే ఉన్నారు. బట్ ఇంకా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేదు. కనీసం 3 మ్యాచ్లైనా గెలవాలి. అండ్ మనకి మిగిలిన మ్యాచెస్ చూసుకుంటే ఇంకా 6 మాత్రమే ఉన్నాయి. సో మన తెలుగు టైటన్స్ టీం 6 మ్యాచ్లో 3 గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి దర్జాగా వెళ్ళగలరు. కానీ ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం స్లోగా వెనకబడినట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే మన తెలుగు టైటన్స్ టీం కంబ్యాక్ ఇస్తుందా లేదనేది.